మహాలక్ష్మికి నువ్వబద్ధాలు చెప్పి మమ్మల్ని అంటావేంట్రా అని చక్రిపై కేశవ ఫైర్ అవుతాడు. అవునరా, అబద్ధాలు చెప్పాను, కానీ నేను మోసం చేయలేదు. అయినా మీ అందరికీ నా మీద అసూయ ఎక్కువైపోయింది. మీకు పెళ్లిళ్ళు కావడం లేదు, నాకయ్యింది కనుక నేను సంతోషంగా ఉండకూడదని ఇలా చేస్తున్నారని చక్రి కోపంలో మాట్లాడతాడు. మీలాగా పెళ్లి పటాకులు లేకుండా నేను ఉండాలనే కదా మీ కోరిక అని చక్రి ఏదేదో మాట్లాడతాడు. ఒరే ఊరుకోరా, ముందు మహాలక్ష్మి ఏమైంది, వస్తుందో లేదో చెప్పు అని మాధవ అంటాడు. మహాలక్ష్మి వస్తే నీకేంటి, రాకపోతే నీకేంటి, అయినా తనతో నిజం టైం చూసుకుని నేనే చెప్తాను కదా, ఏ అంతవరకు ఆగలేకపోయావా అని మాధవ మీద నోరు పారేసుకుంటాడు చక్రి. అందరూ కలిసి నా కాపురం కూల్చాలనుకుంటున్నారా, నేను సంతోషంగా ఉంటే ఓరవలేకపోతున్నారా అని అంటాడు. ఇక మరోవైపు మహాన్ని తీసుకుని కన్నా ఇంటికి వస్తూ ఉంటాడు. చక్రి అన్నయ్య మీకు అబద్ధం చెప్పుండొచ్చు, కానీ మోసమైతే చేస్తుండడు వదిన, దయచేసి అర్థం చేసుకోండి. చక్రి అన్నయ్య చాలా మంచోడు అని మహాకి చెప్తూ ఉంటాడు. ఇక చక్రి మాటలకి కేశవాకి ఆవేశం వస్తుంది. దాంతో ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా అంటూ చక్రి కాలర్ పట్టుకుంటాడు. అప్పటికే కోపంలో ఉన్న చక్రి, నీకు ముందు నుంచే నేనంటే అస్సలు నచ్చదురా, అందుకే నాతో గొడవ పెట్టుకుంటావు, నిన్ను వదలను అంటూ చక్రి కూడా గట్టిగానే గొడవ పడతాడు. అలా ఇద్దరూ కొట్టుకుంటారు. ఇక మాధవ ఇద్దరిని విడదీయడానికి ట్రై చేస్తాడు. అయినా కానీ ఇద్దరూ అస్సలు తగ్గరు. చివరికి ఇద్దరిని ఆపుదామని వెళ్ళిన మాధవపై అనుకోకుండా చక్రి చేతగులుతుంది. సరిగ్గా అదే సమయానికి కన్నా మహా ఇంటికి వస్తారు. ఒరే అన్నయ్య పైనే చేయి చేసుకుంటావా అంటూ కేశవ చక్రిని ఫుల్లుగా కొడతాడు. అసలు ఏం జరుగుతుంది పెద్ది అని మహా అడుగుతుంది. ఇక అందరూ సైలెంట్గా ఉండేసరికి ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాధవ కూడా ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళి ఒంటరిగా ఉంటాడు. ఇంతలో కన్నా వచ్చి చక్రి అన్నయ్య నీపై ఎందుకు చేయి చేసుకున్నాడు చెప్పు అని అడుగుతాడు. నన్ను వాడు కొట్టాడని నువ్వెందుకు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరి గొడవలో నాకు వాడి చేయి తగిలింది అంతే అంటాడు మాధవ. లేదన్నయ్య, నేను వదిన కూడా అది చూసాం, నిజం చెప్పు అంటాడు కన్నా. ఇక ఇంట్లో నా పైన చేయి చేసుకునే సాంప్రదాయం మొదలు కాలేదురా అని మాధవ అంటాడు. ఆ మాటతో కన్నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్నయ్య అంత మాటనకు, మాకు అమ్మ అయినా నాన్న అయినా రెండూ నువ్వే అంటూ ఇక మాధవాన్ని హక్ చేసుకుంటాడు. ఇక మాధవ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. మరోవైపు అన్నయ్యపై చేసుకున్నానే అనే బాధతో చక్రి కుమిలిపోతూ ఉంటాడు. అన్నయ్య ఆపినా కూడా ఆగకుండా పశువులా ప్రవర్తించాను. దేవుళ్లాంటి అన్నయ్యకి నా మీద చేయి తగిలింది అంటూ చక్రి బాధపడుతూ అక్కడ సూదిగా ఉన్న చెట్టు కొమ్మపై చేయి పెట్టి కావాలని తనని తానే గాయం చేసుకుంటాడు.